విశ్వంలో సౌర వ్యవస్థ చుట్టూ తోకచుక్కలు, గ్రహశకలాలు, ఉల్కలు ఇలా ఎన్నో పరిభ్రమిస్తూ ఉంటాయి. సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచే ఈ తోకచుక్కల ఉనికి ఉంది. వీటి గమన రహస్యాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ఖగోళ సైంటిస్టులు సైతం ఎప్పుడూ పరిశోధనలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు సౌర వ్యవస్థలో ఒక భారీ తోకచుక్కను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి కంటే కూడా ఎంతో పురాతనమైందట. ఇంతకీ సౌర వ్యవస్థలోకి వచ్చిన ఆ గ్రహాంతర అతిథి ఎవరు? ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చింది? అసలు దాని పేరేంటి? మన భూగ్రహం వైపు ఏమైనా ఈ తోకచుక్క దూసుకొచ్చే ముప్పు ఉందా? మన సౌర వ్యవస్థలోకి కొత్త అతిథి. ఏలియన్స్ నౌక కావచ్చని అంచనా. భూమి వైపునకు ఏలియన్స్ వస్తున్నాయా? త్రీ-ఐ అట్లాస్ వెనుక రహస్యమేమిటి? సంవత్సరం డిసెంబర్ 31 అర్ధరాత్రి 11:59 దాటి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టగానే ఈ భూమి మొత్తం అంతమైపోతుందనేది జనాలను అత్యంత తీవ్రంగా భయపెట్టిన విషయమిది. దీనికి ముందు ఆ తర్వాత కూడా పలుమార్లు యుగాంతం గురించిన చర్చ నడిచింది. ఇదంతా ఊహ. నిజంగా కలియుగం అంతమవుతుందా? అయితే ఎలా అవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఇదే తరహాలో మరో ముప్పు కూడా భూమికి పొంచి ఉందనే భయం జనాల్లో ఉంది. అదే ఏలియన్స్ భయం. భూమి మీద మనుషులు ఉన్నట్టుగానే వేరే గ్రహంలో కూడా జీవం ఉండే అవకాశం చాలా వరకు ఉందని మెజారిటీ పరిశోధకులు విశ్వసిస్తున్నారు. వారు మనకంటే తెలివైనవారు, టెక్నాలజీలో ఎంతో అడ్వాన్స్డ్ కావచ్చనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేశారు. అంతేకాదు, పలుమార్లు ఈ భూమి మీదకు ఏలియన్స్ వచ్చి వెళ్లారనే నమ్మేవారు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూమి మీదకు ఏలియన్స్ రాబోతున్నారని, అది కూడా మరో 10 రోజుల్లోనే జరగొచ్చనే చెబుతున్న తాజా వార్త ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మన సౌర వ్యవస్థలోకి దూరంగా ఉన్న ఓ నక్షత్ర మండలం నుంచి ఓ ప్రాచీన తోకచుక్క ప్రవేశించింది. దీని పేరు త్రీ-ఐ అట్లాస్. ఇది భూమి కంటే కూడా ఎంతో పురాతనమైనది. ఈ తోకచుక్కకు చెందిన కొత్త ఇమేజ్ ను ఇస్రో రిలీజ్ చేసింది. మౌంట్ అబులోనే 1.2 మీటర్ల టెలిస్కోప్ కు ఆ తోకచుక్క చిక్కింది. ఈ నెలలోనే ఆ తోకచుక్కను తమ కెమెరాల్లో బంధించినట్లు ఇస్రో వెల్లడించింది. చాలా వైభవంగా వెలుగుతున్న న్యూక్లియర్ చుట్టూ బ్లూ గ్రీన్ రంగులో వలయం ఉన్నట్లు గుర్తించారు. అయితే సౌర కుటుంబం దిశగా దూసుకొస్తున్న సమయంలో ఆ తోకచుక్క చుట్టూ ఉన్న వాయు, గోళం, ధూళి క్రమంగా విస్తరిస్తుంటుంది. త్రీ-ఐ అట్లాస్ తోకచుక్క మన సౌర కుటుంబానికి అవతలే ఉన్నా అది మన సౌర వ్యవస్థలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తోందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ తోకచుక్కలతో పోలిస్తే త్రీ-ఐ అట్లాస్ భిన్నంగా ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాన్హట్టాన్ పరిమాణంలో ఉన్న ఒక వస్తువు మన సౌర వ్యవస్థ గుండా వెళ్తుండడం చూసినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. త్రీ-ఐ అట్లాస్ అని పిలువబడే ఈ వస్తువు గ్రహాంతర జీవుల నౌక కావచ్చని, అకస్మాత్తుగా భూమిపై దాడి చేయగలదని అనుమానాలు వెలిబుచ్చారు. గ్రహాంతరవాసులు ఈ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ అంశంపై వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే కథల్లోనే ఉన్న ఈ గ్రహాంతరవాసులు ఇప్పుడు నిజంగానే మనల్ని పలకరించేందుకు వస్తున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. అయితే ఇప్పటి వరకు ఇదేదో సాధారణ గ్రహశకలం లాంటి వస్తువని అంతా భావించారు. కానీ భూమి వైపు దూసుకొస్తున్న ఈ వస్తువు వెడల్పు దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉంటుందని, సెకనుకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందని అంచనా వేస్తున్నారు. నిజానికి అంతరిక్షం నుండి ఇలాంటి ఎన్నో గ్రహశకలాలు భూమి వైపు వస్తుంటాయి. అయితే భూ వాతావరణంలోకి రాగానే దగ్ధమైపోతాయి. కానీ ప్రస్తుతం వస్తున్న వస్తువు గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. దీనిపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు హౌస్ సైన్స్ కమిటీకి చెందిన జార్జ్ వైట్ సైడ్స్ స్పష్టతనిచ్చారు. అది ఏలియన్స్ స్పేస్ షిప్ అనడానికి ఆధారాలు ఏమీ లేవని వైట్ సైడ్స్ స్పష్టం చేశారు. 2025 జూలై 1న కనుగొన్న ఈ తోకచుక్క వయసు దాదాపు 500 కోట్ల నుంచి 800 కోట్ల ఏళ్లని అంచనా వేశారు. త్రీ-ఐ అట్లాస్ చాలా వేగంగా కదులుతోంది. మన సౌర వ్యవస్థ నుంచి దూరంగా పయనిస్తోంది. ఇది గురుత్వాకర్షణ శక్తికి గురి కాలేదు. అందుకే చాలా దూరం నుండి వచ్చినట్లు స్పష్టమవుతోంది. దీని కూర్పు, కక్ష, వేగం లాంటి వివరాలు కోట్ల సంవత్సరాల
క్రితం నాటి గ్రహాంతర నక్షత్ర వ్యవస్థలోని పరిస్థితుల గురించి విలువైన ఆధారాలు అందించే అవకాశం ఉంది. ఇది భూమిని ఢీకొనడానికి వస్తే దానిని అడ్డుకునేందుకు కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంటుందని కాంగ్రెస్ సభ్యుడు వైట్ సైడ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే నాసా నిరంతరం సమాచారాన్ని సేకరిస్తోంది. 3I అట్లాస్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగిన నేపథ్యంలో నాసా దీనిపై అధ్యయనం మొదలుపెట్టింది. 12 అంతరిక్ష నౌకలు, టెలిస్కోప్లను రంగంలోకి దించింది. వివిధ కోణాల్లో దాని ఫోటోలు సేకరించింది. మన సౌర వ్యవస్థలోని తోకచుక్కలతో పోల్చేందుకు, సుదూర గ్రహాల గురించి తెలుసుకునేందుకు ఈ విధంగా అవకాశం లభించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ తోకచుక్క గతేడాది అంగారకుడికి సుమారు 3,05,77,536 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించింది. దీంతో ఆ గ్రహం చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన మార్స్ రికనైసెన్స్ ఆర్బిటార్ చాలా దగ్గర నుండి దీని ఫోటోలను తీసింది. మరో ఆర్బిటార్ మావెన్ అతినీలలోహిత డేటాను సేకరించింది. ఇది ఆ తోకచుక్క కూర్పును విశ్లేషించేందుకు తోడ్పడుతుంది. అలాగే ప్రస్తుతం తమ లక్ష్యాల దిశగా సాగుతున్న సైకి, లూసీ స్పేస్ షిప్లు మార్గమధ్యంలోనే 3I అట్లాస్ ను పరిశీలించాయి. ప్రస్తుతం 3I అట్లాస్ భూమిని ఢీకొట్టబోతోందని చెప్పడం పూర్తిగా ఖచ్చితమైన సమాచారం కాదు. ఒకవేళ నిజంగానే ఇది దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కాగా మరో సౌర వ్యవస్థకు చెందిన తోకచుక్కను గుర్తించడం ఇది మూడోసారి. 2017లో ఓమోమౌమా, 2019లో బోరోసోవ్ తోకచుక్కలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ గా గుర్తించే తోకచుక్కలు సుదూర నక్షత్ర మండలం నుంచి వస్తున్నట్లు భావిస్తున్నారు. నాసా కూడా ఆ తోకచుక్కకు చెందిన కొత్త ఇమేజ్లను రిలీజ్ చేసింది. మార్స్ రికగ్నైసెన్స్ ఆర్బిటార్ కెమెరాలు అక్టోబర్ 2న తీసిన ఫోటోలను బుధవారం నాసా రిలీజ్ చేసింది. వాస్తవానికి 3I అట్లాస్ అనే తోకచుక్క అంతు చిక్కని రీతిలో ప్రవర్తిస్తోంది. దీంతో ఖగోళ శాస్త్రవేత్తలు తీవ్ర మేధో మదనంలో పడ్డారు. మిస్టీరియస్ గా మారిన ఈ తోకచుక్కను సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. క్రమంగా ఆ పదార్థం తమ వేగాన్ని పెంచుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అది రంగు కూడా తీవ్రస్థాయిలో మార్చుకున్నట్టు పసిగట్టారు. చిలీలో ఉన్న టెలిస్కోప్ ద్వారా ఆ తోకచుక్క జూలైలో మొదటిసారి గుర్తించారు. అయితే మన సౌర వ్యవస్థ అవతల ఉన్న అతిథిగా దీన్ని భావిస్తున్నారు. మనుషులకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు వేరే సూర్యుడి నుండి మన సూర్యుడి వైపు వచ్చిన వాటిలో ఇది మూడోది. అందుకే దీన్ని ఇంటర్స్టెల్లార్ కామెట్ అని అంటున్నారు. దీని పేరులో 3I అంటే అదే అర్థం. అట్లాస్ అంటే దీన్ని కనిపెట్టింది అట్లాస్ టెలిస్కోప్ కాబట్టి ఆ పేరు పెట్టారు. అయితే ఈ 3I అట్లాస్ అడ్వాన్స్డ్ ఏలియన్స్ షిప్ అయితే మాత్రం మనకు తెలియకుండానే మెరుపుదాడి చేసే అవకాశం ఉందట. ఇప్పుడు ఇది ప్రయాణిస్తున్న కక్షను బట్టి ఈ విధంగా అంచనా వేస్తున్నారు. ఈ నెల చివరి నాటికి ఇది సూర్యుడికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందట. ఇక్కడే కీలక విషయం చెబుతున్నారు. సూర్యుడికి ఆ నౌక ఎంత దగ్గరగా వస్తే మనకు అది కనిపించే ఛాన్స్ అంత తగ్గుతుందట. అంటే సీక్రెట్ గా అది దాడి చేసే అవకాశం ఉంటుందట. దీనిని చిలీ దేశంలోని టెలిస్కోప్ ద్వారా దీన్ని మొదటిసారి గుర్తించారు. కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. 3I అట్లాస్ గ్రహాంతర వాసులకు సంకేతం కాదని సూచించే బలమైన ఆధారాలు ఉన్నాయని ఎత్తి చూపారని ది న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. 3I అట్లాస్ భూమిపై దాడి చేయొచ్చు అన్నది ఇప్పటిదాకా ఊహా సిద్ధాంతమే. ఖచ్చితమైన థియరీ లేదు. కానీ ఇప్పుడు వస్తున్న వస్తువును మాత్రం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన విషయమేనని పరిశోధకులు భావిస్తున్నారు. ఒకవేళ ఏలియన్స్ దాడి చేస్తే మాత్రం పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తగిన రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. కానీ మన సెక్యూరిటీ ఆ దాడిని తట్టుకునే అవకాశం ఉండకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇది మరింత భయం కలిగిస్తోంది. అయితే ఈ విషయం ఏమిటంటే ఈ విషయం అగ్రరాజ్యం అమెరికాకు ముందే తెలుసట. UFOలపై తమ దేశం కొన్ని విషయాలు దాచిపెడుతుందని అమెరికా మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి డేవిడ్ క్రూష్ బాంబు పేల్చారు. అమెరికా కాంగ్రెస్ కు వాంగ్మూలం ఇచ్చిన ఆయన కొన్ని ఆధారాలను సమర్పించారు. దీంతో ఏలియన్లపై సమాచారాన్ని అగ్రరాజ్యం దాచిపెడుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో బాబా వంగ గతంలో చెప్పిన జోస్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త ప్రవక్త బాబా వంగ 9/11 బ్రెకిట్స్ 2004 సునామీ వంటి సంఘటనలను అంచనా వేశారు. ఇవి నిజం కావడంతో ప్రతి ఏడాది బాబా వంగ అంచనాలపై దృష్టి సారిస్తారు. 2025లో మానవాళికి గ్రహాంతరవాసులతో మొదటి పరిచయం ఉంటుందని ఇప్పటికే వంగ చెప్పిన విషయాలన్నీ కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు. ఆ వాదనకు నిజమంటూ ఇప్పుడు 3I అట్లాస్ వస్తువు శాస్త్రజ్ఞుల కంటపడింది. దీంతో శాస్త్రవేత్తలు కూడా గ్రహాంతరవాసులు భూమి మీదకు వచ్చే అవకాశాలున్నాయా అని పరిశీలిస్తున్నారు. దీంతో ఈ అంచనా మరోసారి వార్తల్లో నిలిచింది. 1911 అక్టోబర్ 3న జన్మించిన బాబా వంగ అసలు పేరు
వంగేలియా పాండోవా గుస్టెరోవా. ఆమె అంధ ఆధ్యాత్మికవేత్త. 1996 ఆగస్టు 11న ఆమె మరణానికి ముందు బాబా వంగ 5079 వరకు సోవియట్ యూనియన్ పతనం, 9/11 దాడులు వంటి సంఘటనల గురించి అంచనాలు వేశారు. అవి నిజమని నిరూపించబడ్డాయి. ఇప్పుడు 2025 సంవత్సరానికి సంబంధించి ఆమె చేసిన వాదనలలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే కనుక నిజంగా ఏలియన్ టెక్నాలజీ అయితే మనం వారికంటే చాలా వెనుకబడి ఉన్నామని అర్థమవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ స్పేస్ ఆబ్జెక్ట్ ప్రయాణించే వేగంలో 3వ వంతు వేగం కూడా మన రాకెట్లు వెళ్లవు. మరి నిజంగా ఇది ఏలియన్స్ స్పేస్ షిప్పేనా అనేది తేలాలంటే ఈ నెల చివరి వరకు ఆగాలి. ఆ తర్వాత నిజంగా అది ఏ వస్తువైనా మనం కనుగొనలేం, చూడలేం.